हरे कृष्ण माताजी सन प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। సో మంగళాచరణ చేద్దాం మనం. అందరినీ మ్యూట్ లో పెట్టండి మాతాజీ ప్లీజ్. ష్యూర్ మాతాజీ. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैता चंद्रा जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैता चंद्रा जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैता चंद्रा जय गौर भक्त वृंदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री राहुल निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో క్లాస్ స్టార్ట్ చేసే ముందే మనం ఒకసారి నరసింహ ఆరతి చేసుకొని స్టార్ట్ చేద్దాం. సో మనకి మార్నింగ్ ఆరతీస్లో లాస్ట్ క్లాస్లో మనము గురువాష్టకం చేసుకున్నాము. సో ఈ గురువాష్టకం ఒకటి, శిక్షాష్టకము, నరసింహారతి, తులసి ఆరతి, ఈ 4 మాత్రం ఎవ్రీడే మార్నింగ్ ప్రోగ్రాంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. మంగళారతి టైంలో ఈ 4 కూడా పాడడం జరుగుతూ ఉంటుంది. సో మీరు నేర్చుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. సో ఈరోజు మనం నరసింహారతి
రిసైట్ చేయడానికి చూద్దాము. నరసింహార్తి అండ్ కూడా క్షమించాలి మాతాజీ. నరసింహార్తి కూడా చాలా బాగుంటుంది మాతాజీ. అండ్ నరసింహారతి ఎస్పెషల్లీ లాస్ట్ టైం మన క్లాస్‌లో కూడా డిస్కస్ చేసాము. ఎస్పెషల్లీ భక్తుల ప్రొటెక్షన్‌కి మాత్రం నరసింహారతి చాలా చాలా ఇంపార్టెంట్ అంటారనమాట. సో, ఎవ్రీడే మనం నరసింహారతి చేసుకోవడం అనేది విధిగా చేసుకున్నామంటే అది చాలా బావుంటుంది. చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ప్రహ్లాద్ మహారాజ్‌ని అంటే మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్న చిన్నవన్నమాట. ఏదో మనకి కొంచెం ఫినాన్షియల్, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం రిలేషన్ ప్రాబ్లమ్స్ ఇట్లుంటాయి. అంటే ఎవరికైనా ప్రాణం మీదకొచ్చి మనల్ని కాన్స్టెంట్‌గా ఒకళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు అన్నంత ప్రాబ్లమ్ అయితే మనలో ఎవరికీ ఉండదనమాట. కానీ ప్రహ్లాద్ మహారాజ్ 5 ఏళ్ల బాలుడికి జనరల్‌గా 5 ఇయర్స్ పిల్లలకి ప్రొటెక్షన్ ఎవరిస్తారు? పిల్లలకి ప్రొటెక్షన్ తల్లి, ఎక్కడ తండ్రి. తండ్రి. తల్లిదండ్రుల దగ్గర ప్రొటెక్షన్ దొరుకుతుంది. కానీ ప్రహ్లాద్ మహారాజ్ పరిస్థితి ఎలా అంటే, వాళ్ళ తండ్రే స్వయంగా తనని చంపడానికి రెడీగా అంటే, ఏ ఛాన్స్ దొరుకుతుందా ప్రహ్లాద్ మహారాజ్‌ని చంపడానికి అన్నంత ఇదిగా ఉన్నాడన్నమాట. హిరణ్యకశిపు వాళ్ళ తండ్రి పేరు. సో, అలాంటి డేంజరస్ సిట్యుయేషన్ నుంచి కూడా ఆహ్, ప్రతి క్షణం కాపాడుతుంది ఏంటి అంటే హరినామం ఒకటైతే సాక్షాత్తు శ్రీకృష్ణనే నరసింహస్వామిగా వచ్చి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, మనకి కూడా మన లైఫ్‌లో ప్రొటెక్షన్ కావాలి. మనకి కష్టాల్లో ఉన్నాము. ఫిజికల్ డేంజర్స్ కానీ, ఎమోషనల్ డేంజర్స్ కానీ, భక్తిలో మనకు ఆటంకాలు గాని, వేటి నుండైనా గాని మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి నరసింహారతి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అండ్ లాస్ట్ టైమ్ క్లాస్‌లో మీకు చెప్పాను గదా! అంటే ఇంగ్లీష్‌లోనే నేను షేర్ చేశాను. తెలుగులో ఈసారి దొరికితే షేర్ చేస్తానని. సో, నాకు 'గౌడీయ వైష్ణవ గీతాలు' అని చెప్పి బుక్ ఉన్నది. నేను ఆ రోజు సంహౌ నేను మర్చిపోయాను. సో, అది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అండ్ సేమ్ బుక్ మీకు వాట్సాప్‌లో కూడా షేర్ చేస్తాను. సో, మీ దగ్గర అది రెడీగా పెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే బుక్ కూడా దొరుకుతుంది. మీరు కొని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఆన్‌లైన్‌లో కూడా పెట్టుకున్నట్లయితే అందులో అన్ని ఆరతీస్, చాలా కీర్తన్స్, భజన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అది మీరు హ్యాండీగా పెట్టుకున్నట్లయితే మీకు చాలా ఆరతీస్‌కి గాని, కీర్తన్స్‌కి గాని యూజ్ అవుతుంది. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయ. ఓకే. సో, మనం నరసింహారతిలో నరసింహ ప్రణామం చేస్తాము అండ్ నరసింహ ప్రార్థన ఈ 2 కలిపి పాడతాము. సో, 2 కలిపి పాడడానికి ట్రై చేద్దాం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాధదాయినే హిరణ్యకశిపుర్వక్షః హిరణ్యకశిపుర్వక్షः शीलटङ्कानकालाये शीलटङ्कानकालाये इतो नरसिंहा परतो नरसिंहा इतो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा बहिर्नरसिंहा हृदये नरसिंहा बहिर्नरसिंहा हृदये नरसिंहा नरसिंहमादिं शरणं प्रपद्ये नरसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरेणखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे तव करकमलवरेणखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा
जय जगदीश हरे, जय जगदीश हरे। जय नरसिंहदेव, जय नरसिंहदेव, नरसिंहदेव जय नरसिंहदेव। जय प्रहलाद महाराज, जय प्रहलाद महाराज, प्रहलाद महाराज जय प्रहलाद महाराज। जय लक्ष्मी नरसिंह, जय लक्ष्मी नरसिंह, लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह। जय जय प्रभुपाद, प्रभुपाद, प्रभुपाद। जय जय प्रभुपाद। जय जय गुरुदेव, गुरुदेव, गुरुदेव। जय जय गुरुदेव। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल। निताय गौर हरि बोल। समस्त भक्त विनाशक भक्तवत्सल कृपलवत्सल श्री नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे। हरि हरि बोल। Okay. సో ఈ కీర్తన్ బుక్ మీకు షేర్ చేస్తాను. ఇది మీకు హ్యాండీగా పెట్టుకోండి. సో ఎవరు వచ్చి కీర్తన చేస్తున్నా కానీ మార్నింగ్ మనకి ప్రభుజీ శిక్షాష్టకం కానీ, గురువందన కానీ, సో ఏం తులసి హారతి ఇవి అన్నీ కూడా ఇందులో ఈ బుక్‌లో ఉంటాయి. సో మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే అన్నీ చూసి పాడొచ్చు అండ్ నేర్చుకోవచ్చు కూడా. ఓకే ఫైన్. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో ఎన్ని శ్లోకాస్ కంప్లీట్ అయ్యాయి? శ్లోకాలు 24. 24 కంప్లీట్ అయ్యాయి. సో 25th శ్లోక ఈరోజు చూద్దాము. మాతాజీ నిన్నటిది చెప్పండి. మొన్నటిది క్లాసెస్ కొంచెం రికార్డింగ్స్ అందులో ప్లేలిస్ట్ లో యాడ్ చేయండి మాతాజీ. మొన్నటిది మాత్రమే ఉంది. మొన్నటిది యాడ్ చేశాను మాతాజీ నేను నిన్న. మొన్నటిది వైష్ణవి మాతాజీది యాడ్ అదే చేశాను. వైష్ణవి మాతాజీ మాత్రమే ఉంది. నిన్న గంగపాలక్ ప్రభుజీది రికార్డింగ్ జరిగినట్లేదు. ఐఎమ్ నాట్ ష్యూర్. మీరు గమనించారా నిన్న రికార్డింగ్ అయిందా ఏమన్నా? నేను రాలేదు నిన్న, అందుకోసం ఓకే ఓకే. ఐ డోంట్ థింక్ అయిందా? ఓకే. నేను జూమ్‌లో వెతికితే నాకు ఆ రికార్డింగ్ దొరకలేదు. నేను ప్రభుజీకి మెసేజ్ చేశాను కానీ ఐ కుడ్ నాట్ గెట్ రిప్లై. సో ఒకసారి ప్రభుజీ ఫ్రీ అయ్యాక నాకు మెసేజ్ చేస్తే అది ఎక్కడుందో చూసి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ. ఫైన్. మనం 25th శ్లోకాకి వెళ్దాము. ఓకే. రిపీట్ చేయండి నా తర్వాత. అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్త్యోయమచింత్యోయం యమచింత్యోయం అవికార్యోయముచ్యతే కార్యోరముచ్యతే అవికార్యోయముచ్యతే కార్యోరముచ్యతే తస్మాద్దేవం విదిత్వైనం తస్మాద్దేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాద్దేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి
తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. తస్మాద్దేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. మొత్తం శ్లోక చదువుతాం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాద్దేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. అవ్యక్తోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. సో అనువాదం: ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. ఓకే, మళ్ళీ మనకి ఆత్మజ్ఞానం గురించే డీటెయిల్స్ ఇస్తున్నారు కృష్ణ అర్జునకి. సో భాష్యం చూద్దాం. ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ యొక్క పరిమాణము అత్యంత సూక్ష్మమైనట్టిది. శక్తివంతమైన సూక్ష్మదర్శనితో కూడా ఆత్మను మనము చూడజాలము. కనుకనే అది అవ్యక్తము. జీవాత్మ యొక్క అస్తిత్వమునకు సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా దానిని ఎవరునూ ప్రయోగాత్మకముగా నిర్ధారింపలేరు. అది అనుభవ భావనలో యథార్థమైనదైనను ఆత్మను తెలియుటకై ఇతర మార్గములు ఏవియూ లేనందున ఈ సత్యమును మనము అంగీకరింపవలసి ఉన్నది. కొన్ని విషయములను మనము ఉన్నత ప్రామాణికతపై ఆధారపడియే అంగీకరింపవలసి వచ్చును. ఉదాహరణకు, తల్లి యొక్క ప్రామాణికముపై ఆధారపడి ఎవరునూ తండ్రి ఉనికిని కాదనలేరు. అదే విధముగా ఆత్మను అవగతము చేసుకున్నటకు కేవలము వేదములను అధ్యయము చేయుట తప్ప మరో మార్గము లేదు. మరో మాటలో, ఆత్మయనున్నది మానవ ప్రయోగాత్మక జ్ఞానము చేత అవగతము కానట్టిది. ఆత్మ చైతన్య స్వరూపము మరియు చైతన్య సహితమనియు వేదములందు తెలుపబడినది. ఆ విషయమును మనము అంగీకరింపవలెను. దేహమునందు మార్పులు జరుగునట్లుగా ఆత్మయందు మార్పులు సంభవింపవు. ఆత్మ శాశ్వతముగా పరిమాణ స్వరూపమై ఉండును. పరమాత్మ అనంతమైనది. జీవాత్మ అణువు కంటే అత్యంత సూక్ష్మమై ఉన్నది. కనుక సూక్ష్మమైన జీవాత్మ మార్పు లేనిదగుటచే అనంతమైన పరమాత్మతో లేక దేవాది దేవునితో అది ఎన్నడూను సమానము కాజాలదు. ఆత్మ యొక్క మార్పు రహిత స్థితిని సమర్థించుటకై ఈ సిద్ధాంతము వేదములయందు వివిధ రకములుగా మరలా చెప్పబడినది. ఒక విషయమును దోషరహితముగాను పరిపూర్ణముగాను అవగాహన చేసుకున్నటకై దానిని మరలా వివరించుట అత్యంత అవసరము. ఓకే, సో ఏమంటున్నారు? అవ్యక్తోయం అవ్యక్తము అండ్ అచింత్యము, మార్పు రహితం, అవికార్యము అంటే మార్పు లేనిది అని చెప్తున్నారు ఆత్మ. ఈ విషయమును తెలుసుకున్న పిమ్మట దేహమును గూర్చి నీవు చింతింపరాదు. నాను శోచితుమర్హసి, దేహం గురించి నువ్వు బాధపడద్దు అర్జున అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం దీనిపైన కొంచెం డిస్కషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీరు నాకు ఆన్సర్ ఇవ్వకున్నట్లయితే మ్యూట్లో ఉండండి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. నేను అందరినీ మ్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే, మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ రాదు. సో అందుకోసం నేను మిమ్మల్ని మ్యూట్ చేయడం లేదు. దయచేసి మీరు మ్యూట్లో ఉండండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ అవ్యక్తము అంటే మన కళ్ళకి కనిపించదు అంటున్నారు. ఇన్విజిబుల్ అంటారనమాట. సో చాలా విషయాలు అనేవి మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో మెనీ టైమ్స్ ఏం చెప్తూ ఉంటామంటే, నా కళ్ళకి కనిపిస్తేనే నేను నమ్ముతాను అన్న ఇదిలో కూడా ఉంటామన్నమాట. కానీ ఆత్మ పరిమాణం ఎంత చిన్నది గుర్తుందా? ఆత్మ పరిమాణం ఎంత అనుకున్నాం మన క్లాస్లో? 10,000లో 1/10,000 భాగం. కేశాగ్ర భాగంలో మన హెయిర్ ఉంటుంది కదా, కేశాగ్ర భాగం టిప్ ఉంటుంది కదా, దాంట్లో 10,000వ భాగం ఉంటుందన్నమాట. సో అంత చిన్నదనమాట ఆత్మ. లాస్ట్ టైం కూడా అనుకున్నాం, పోనీ అంత చిన్నదైనా కానీ మనము భౌతికంగా ఏమన్నా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి మనం కనుక్కోవచ్చా, కనిపెట్టచ్చా, చూడొచ్చా అంటే అది కూడా చేయలేమన్నమాట. ఎందుకు చేయలేము అంటే ఆత్మ ఆధ్యాత్మికమైనది, సచ్చిదానంద స్వరూపమైనది అనమాట ఆత్మ. కానీ మనం భౌతికంగా ఏది చూసినా కానీ అది ఈ పంచభూతాలతో తయారు చేయబడిన వాటిని మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ ఆత్మ సచ్చిదానంద స్వరూపమైనది కాబట్టి ఆత్మని మనం చూడడం అనేది పాసిబుల్ కాదనమాట. సో ఆత్మ ఈజ్ ఇన్విజిబుల్, మనము కంటికి కనిపించదు. అండ్ ఇంకేమంటున్నారు అంటే అవ్యక్తోయం అచింత్యోయం. అచింత్యోయం అంటే మన చింతనకి కూడా మన చిక్కదనమాట. మన కళ్ళకి చిక్కదు, మన చింతనకి కూడా చిక్కదనమాట. అంటే ఇన్కన్సీవబుల్ అంటారనమాట ఇంగ్లీష్లో. అంటే మనం దాన్ని
కన్సీవ్ చేయలేం. మనం దాన్ని ఓకే. నాకు ఇది అని చెప్పి నేను తెలుసుకున్నాను అని చెప్పి మనం చెప్పలేమనమాట. అంటే బేసిక్‌గా ఏదన్నా మనం కన్సీవ్ చేయాలి. ఇప్పుడు నా శరీరానికి వేడి తగులుతుందనుకోండి. నేను దాన్ని గుర్తించగలనా లేనా చెప్పండి? మన శరీరానికి వేడి తగులుతుంటే గుర్తించగలమా లేమా? అలానే మన శరీరానికి ఏదన్నా చల్లగా తగులుతుందనుకోండి. అది గూడా గుర్తించగలమా లేదా? కానీ ఆత్మని అలా గుర్తించగలమా? లేదు. గుర్తించలేం. అదనమాట డిఫరెన్స్. హ్మ్. సో, ఇక్కడ అచింత్యోయం అంటే అర్థం ఏంటి అంటే, మిగిలినవన్నీ మనం గుర్తించొచ్చు. ఇప్పుడు నాకు గాలి ఫ్యానేసాను. నాకు గాలి తగులుతుంది. ఆ స్పర్శ నాకు తగులుతూ ఉంటుంది గాబట్టి, నేను దాన్ని గుర్తించగలుగుతాను. కానీ ఆత్మని గుర్తించడం అనేది పాసిబుల్ కాదనమాట. సో, చాలామంది ఏంటంటే, నేను గుర్తిస్తేనే నమ్ముతాను. నాకు ప్రూవ్ అయితేనే నమ్ముతాను అన్న ధోరణిలో ఉంటారనమాట ఇప్పుడు. బట్ ఆత్మ అనేది అలా ప్రూవ్ అయ్యేది కాదు. అంటే భౌతికంగా నేను కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి చేస్తాను. దీని రిజల్ట్ ఇలా వస్తే ఆత్మ ఉన్నట్టు. మనం చిన్నప్పుడు చదువుకుంటాం గదా! కెమిస్ట్రీలో. సో, కొన్ని కొన్ని కెమికల్స్ కంబైన్ చేస్తే నాకు ఈ రిజల్ట్ వస్తే హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటామనమాట. సో, ఆత్మ ఉంది అని చెప్పి అట్లా మనం చెప్పడానికి కుదరదనమాట ఇక్కడ. సో, అది మనకి కన్సీవ్ చేయలేమనమాట. అయితే మరి కన్సీవ్ చేయలేము అంటే లేదా అంటే లేదు. ఆత్మని గురించి తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక్క ఆధారం ఏంటి అంటే వేదాలు, శాస్త్రాలని చూడడం అన్నమాట. శాస్త్రాల కోణంగా మనం చూస్తేనే ఆత్మ గురించి తెలుసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. లేదు అంటే లేదనమాట. కుదరదనమాట. ఇప్పుడు హ్మ్, ఒక ఒక బాబు వాళ్ళ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలి అంటే బెస్ట్ ఎవరినడిగితే తెలుస్తుంది చెప్పండి? తల్లికి. తల్లిని. అవునా కాదా? తల్లినడిగితే ఇంక క్వెషన్ ఉండదనమాట. సో, పలానా వారు మీ ఫాదర్ అని చెప్పినప్పుడు అది కంప్లీట్‌గా నమ్మాల్సిందే అనమాట. సో, దాన్ని నేను ఎక్స్‌పెరిమెంట్స్ చేసి కనుక్కుంటాను. డీఎన్ఏ టెస్ట్‌లు చేసి కనుక్కుంటాను. నా డీఎన్ఏ టెస్ట్, సో, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి డీఎన్ఏ టెస్ట్ ఇట్లా చేస్తే ఏమైతది అంటే లాంగ్ ప్రాసెస్ అండ్ వి మే నాట్ కమ్ టు ద రిజల్ట్. అంటే మనకి పలానా టైంకి రిజల్ట్ వస్తది అని కూడా తెలీదనమాట. సింపుల్‌గా వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్లి అడిగారనుకో, "అమ్మ నాన్న ఎవరు?" అని అడిగితే పలానా అని చెప్పి చూపిస్తుంది వాళ్ళమ్మ. సో, అలానే ఆత్మ జ్ఞానం గురించి గాని, పరమాత్మ భగవంతుని గురించి గాని జ్ఞానం తెలియాలి అంటే, మనం సింపుల్‌గా దేన్ని రిఫర్ చేయాలి అంటే, శాస్త్రాల్ని రిఫర్ చేయాలనమాట. సో, మనకి జ్ఞానం రావాలి అంటే, తండ్రి ఎవరో తెలియాలి అంటే, తల్లి ఎలా అథెంటిక్ సోర్స్ అథెంటికా కాదా చెప్పండి తల్లి? తల్లి చెప్పింది యెస్. ప్రామాణికమా కాదా తండ్రి గురించి? అవునండి. అవును. 100%. 100%. 100% ప్రామాణికం. అలానే ఆత్మ జ్ఞానం గురించి, ఇంకా భగవత్ జ్ఞానం గురించి మనకి అథెంటిక్ సోర్స్ ఏదన్నా ఉంది అంటే అది శాస్త్రాలనమాట. ఓకే. సో, ఇప్పుడు శాస్త్రాల్లో ఉన్నది నేను ప్రూవ్ అయితేనే నమ్ముతాను అంటే నో. అన్నీ మనం ప్రూవ్ చేయలేమనమాట. సో, శాస్త్రాలను మనం ఆధారంగా చేసుకొని ఆత్మ ఉన్నది అని చెప్పి మనము కన్సిడర్ చేయాలి. అదే ఫ్యాక్ట్ అవుతుందనమాట. అర్థమవుతుందా? సో, కన్సీవ్ చేయలేము. కానీ ఎలా తెలుసుకోగలము అంటే శాస్త్రాల వైపు తిరిగినప్పుడు, శాస్త్రాల జ్ఞానం తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఆత్మ ఏంటి? ఇప్పుడు కన్సీవ్ చేయలేనప్పుడు ఆత్మ పరిమాణం చెప్పగలమా మనము? అంటే ఆత్మ మనకి కళ్ళకి దొరికితే ఆత్మ మనకి తెలిస్తేనే గదా! ఆత్మ ఇంత సైజ్‌లో ఉంటుంది, ఈ ప్లేస్‌లో ఉంటుంది, ఈ ప్రాపర్టీస్ ఉంటాయి అని ఎలా చెప్పగలుగుతున్నాం ఇదంతా? ఎక్స్‌పెరిమెంట్స్ చేసైతే చెప్పడం లేదు గదా! ఇదంతా. ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నాం? మన శాస్త్రాల చేతిలో. యొక్క ఆ! శాస్త్రాల యొక్క జ్ఞానం తీసుకునే చెప్పగలుగుతున్నాం గానీ, ఎక్స్‌పెరిమెంట్స్ అన్ని చేసి మనం ఇది చెప్పడం లేదనమాట. సో, ఆత్మ పరిమాణం 10,000 భాగం మన కేశాగ్ర భాగంలో అని చెప్తున్నాం. ఇది ఎలా చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సో, ఆత్మని కన్సీవ్ చేయడం అనేది ఎలా పాసిబుల్ అంటే శాస్త్రాల ద్వారా మాత్రమే మనము ఆత్మని వ్యక్తపరచొచ్చు. అండ్ ఇంకొకటేమన్నారు అంటే ఆత్మ మార్పు లేనిది అనన్నారు. మీరు ఐ థింక్ 20 శ్లోక అనుకుంటా. మనకి దేహానికి ఎన్ని రకాల మార్పులుంటాయని విన్నారు? డిస్కస్ చేసారా ఆ అది ఆ రోజు? 6 6 రకాలు రకాలు. మనకి. రైట్. 6 టైప్స్ ఆఫ్ చేంజెస్. 6 రకాల మార్పులుంటాయనుకున్నాం. దేనికుంటాయి 6 రకాల మార్పులు? దేహాన్ని. ఓకే. ఎవరైనా చెప్పగలరా ఏంటి ఆ 6 రకాల మార్పులు? జననము, మరణము, హ్మ్. అది పెరగటము. పెరగడము. హ్మ్. హ్మ్. తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి వృద్ధాప్యము, అవి కావు. జననము. అవి కావు. అవి కాదు. సో, కాదు 6 కాదు. రకాల మార్పులేంటి జననము, అంటే పుట్టడము, హ్మ్. పెరగడము, అంటే కొంత టైం వరకు అలా ఉండడము, ఆ హ్మ్. తర్వాత నెక్స్ట్ వేరే జీవికి జన్మ జననమివ్వడం. హ్మ్. ఇవ్వడము, ఆ తర్వాత వృద్ధాప్యము, పెంచడం. మరణం. హ్మ్. హ్మ్. కరెక్ట్. 6 చేంజెస్ మాతాజీ చెప్పారు కరెక్ట్. ఫస్ట్ జననము. తర్వాత ఏంటి అంటే కొంతకాలం అలా మెయింటైన్ అవుతారు. తర్వాత పెరుగుదల, గ్రోత్. అండ్ ఆ తర్వాత
వేరే జీవులకి సంతానం కలగడం. యెస్. బాడీ ఆ చేంజ్ గురవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే క్షీణించడం. అంటే వృద్ధాప్య దశలోకి రావడం. అండ్ లాస్ట్ ఏంటి అంటే మరణం అన్నమాట. సో, ఈ 6 రకాల మార్పులు దేహానికుంటాయి. కానీ దేహధారి ఎవరు? దేహాన్ని ఎవరు ధరించున్నారు? ఆత్మ. ఆత్మ. మరి ఈ 6 రకాల మార్పులు ఆత్మకి ఉంటాయా? లేదు. ఉండవు మాతాజీ. ఉండవన్నమాట. ఆత్మ పుట్టడం అనేది ఉండదు. ఏదన్నా ఇప్పుడు మనము ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకోండి. దానికి మనకి 2 డేట్స్ ఉంటాయి. ఏంటవి? అది తయారైన డేట్, passing, ఎక్స్పైరీ తర్వాత డేట్ ఇన్వెన్షన్ మాతాజీ. డేట్, ఎక్స్పైరీ డేట్. రైట్. సో, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ 2 ఉంటాయి. తయారైన డేట్ ఒకటి ఉంటుంది. ఎక్స్పైర్ అయ్యే డేట్. సో, ఈ టైం నుంచి ఈ టైం లోపే ఈ ప్రొడక్ట్‌ని వాడాలి అని చెప్పి దానిపైన ఉంటుందన్నమాట. అంటే తయారైన డేట్ ఉంది కాబట్టే కదా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అవునా? కాదా? కానీ ఆత్మకేంటి తెలుసా? మన శరీరానికి కూడా అంతే. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టే కదా డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది. కానీ ఆత్మ అలా కాదనమాట. ఆత్మకి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి డేట్ ఆఫ్ డెత్ కూడా ఉండదన్నమాట. అర్థమవుతుందా? పుట్టుక ఉంటేనే మరణం అనేది ఉంటుంది. సో, మనందరం బర్త్‌డేస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సో, పలానా టైంలో మనం పుట్టాము. ఎవ్రీ ఇయర్ ఆ టైం వచ్చినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏదో ఒక రోజు బాడీ అనేది వదిలేసి వెళ్ళిపోతామన్నమాట. సో, అది మనం డెత్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. కానీ ఆత్మకేమవుతుంది అంటే ఆత్మ నిత్యమైనది. పలానా టైంలోనే ఆత్మ వచ్చింది అని చెప్పి చెప్పడానికి ఏది ఉండదన్నమాట. ఆత్మ ఈజ్ ఇటర్నల్ అంటారు. ఎప్పుడూ ఉంటుంది. సో, ఆత్మ ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుందన్నమాట. సో, అలా ఎప్పటికీ నిత్యంగా ఉండేదానికి పలానా టైంలో వచ్చింది, పలానా టైంలో ఎండ్ అవుతుంది అని చెప్పగలమా? లేదు. చెప్పలేం కదా! చెప్పలేం. నో మాతాజీ. చెప్పలేం. సో, అలానే ఆత్మ పుట్టడం అనేది ఉండదు కాబట్టి, ఆత్మలో మార్పులనేవి గూడా ఉండదనమాట. అంటే శరీరం కొంతకాలం మెయింటైన్ అవుతుంది. ఆత్మ మెయింటైన్ అవ్వడం అనేది ఉండదనమాట. శరీరం ఎదుగుతుంది. ఆత్మ ఎదగడం అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ ఎదుగుతుంది అనుకుందామనుకోండి. చీమలో గూడా ఆత్మ ఉంటుందా లేదా? ఉంటుంది. చీమ ఎంత సైజ్ ఉంటుంది? జస్ట్ అంత చిన్న డాట్ అంత ఉంటుంది. సో, ఆత్మ ఎదుగుతుంది. చీమ ఎదిగే కొద్దీ ఆత్మ ఎదుగుతుంది అని జెప్పి అనుకున్నామనుకోండి. ఆత్మ సైజ్ పెరిగే కొద్దీ చీమ సైజ్ గూడా పెరుగుతూ ఉండాలి గదా! మరి ఆ లెక్కన. అలా అవుతూ ఉంటుందా? అలా అవ్వదు కదా! సో, ఆత్మ ఏంటంటే స్థిరంగా ఏ సైజ్ ఉందో, ఏ సైజ్ మనం 10,000th పార్ట్ అనుకున్నాం గదా! అదే సైజ్ ఉంటదనమాట. ఎప్పటికి గూడా అదే సైజ్ ఉంటుంది. సో, ఆత్మ పెరగడం అనేది ఉండదు. అండ్ శరీరం అంటే శరీరంతో ఉన్నప్పుడు మనం పిల్లల్ని కనడం అనే ప్రక్రియ ఉంటుంది. ఒక ఆత్మ ఇంకొక ఆత్మని కనడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అర్థమవుతుందా? ఆత్మని కన్నది అనుకోండి అర్థమేంటి? మళ్ళీ ఆత్మని సృష్టించినట్లు. ఆత్మని సృష్టించింది అంటే దానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటున్నట్లు గదా! అది ఉండదనే అనుకున్నాం గదా! సో, ఏమవుతుంది? ఆత్మని కనడం అనేది జరగదనమాట. జస్ట్ ఏమవుతుంది అంటే ఎవరైనా బిడ్డకి జన్మనిచ్చినప్పుడు లేదంటే కన్సీవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ ఎంటర్ అవుతదనమాట ఆ దేహంలోకి. ఓకే. ఆత్మ పుట్టదు. మనము ఇప్పుడు తల్లి, తండ్రి కలిసి 2 ఆత్మలు ఇంకొక ఆత్మకి జన్మనివ్వడం అనేది జరగదు. కానీ ఏమవుతుంది అంటే కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఆత్మ తల్లి గర్భంలోకి ఎంటర్ అవుతదనమాట. ఓకేనా? ఎంటర్ అయింది కాబట్టే లోపల శిశువు ఎవరైతే ఉన్నారో పెరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. అదే ఆత్మ లేదనుకోండి, లోపల అది జస్ట్ పిండంలానే ఉండిపోతుంది. అది పెరగడం అనేది జరగదనమాట. అండ్ మోర్ ఓవర్ అది డేంజరస్ అని గూడా అంటారు. విన్నారా ఎప్పుడైనా ఇలాంటి కేసెస్? కడుపులో విన్నాను ఒకవేళ మాతాజీ. శిశువుకి అవును ప్రాణం అవును లేదు మాతాజీ. అంటే అది విన్నాను. ఉండకూడదు గూడా ఆ కడుపులో. ఏమవుతుంది అంటే అది డీకంపోజ్ అయిపోతుంది గదా! తల్లి ప్రాణానికి ప్రమాదం అంటారనమాట. అది ఉండకూడదు. కానీ ఆత్మ ఉంది కాబట్టే ఆ బాడీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. బాడీ మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందనమాట తల్లి గర్భంలో కూడా. సో, ఏమవుతుంది ఆత్మ ప్రవేశిస్తుంది తప్ప ఆత్మ ఇంకొక ఆత్మకి జన్మ ఇవ్వడం అనేది జరగదు. అండ్ వృద్ధాప్యం గూడా ఏంటి అంటే మనం ఏదైతే శరీరం ధరించామో ఈ శరీరానికి వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. మనం ఏజ్ పెరిగే కొద్దీ మనకి శక్తి తగ్గుతూ వృద్ధాప్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మకి వృద్ధాప్యం అనేది ఉండదనమాట. అందుకే మీరు గమనించినట్లయితే ఈవెన్ చాలా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి కూడా చాలా కోరికలనేవి ఉంటాయన్నమాట. ఆఫ్‌కోర్స్ వాళ్ళ శరీరం అనేది సహకరించకపోయినా కూడా ఈవెన్ మనం కూడా పెద్ద వయసుకి చేరే కొద్దీ ఏమవుతుంది అంటే మన బాడీకి కెపాసిటీ ఉండదనమాట. కానీ ఆత్మ మాత్రం అన్నీ కావాలి అన్న కోరిక వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఆత్మ కాబట్టి ఆత్మస్థరంలో దానికి అన్నీ కావాలి, ఆనందం గావాలి అన్న కోరిక అనేది ఆత్మ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటుంది. కానీ
బాడీలీ లెవెల్‌లో అన్ని ఆనందాల్ని మనం తీసుకోలేమనమాట. ఒకప్పుడు ఎంత తిన్నా అరిగించుకోగలిగిన శక్తి వృద్ధాప్యంలో అలానే ఉంటుందా మనకి? ఉండదు. ఉండదు మనం మాతాజీ. ఒక్కొక్కసారి ఎంత లైట్‌గా తిన్నా కూడా అది మనకి డైజెస్ట్ అవ్వదు. అది మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకప్పుడు కొండల్ని కూడా పిండి చేయగలిగిన శక్తి ఉంటుందన్నమాట మన పొట్టకి. కానీ తర్వాత ఏమవుతుంది? సాఫ్ట్‌గా పెరుగన్నం తిన్నా కూడా అరగని స్థితికి కూడా వచ్చేస్తామన్నమాట. ఇదంతా బాడీ వృద్ధాప్యంకొచ్చేసరికి ఇలా అవుతుంది. కానీ పోనీ వృద్ధాప్యంలో ఉన్నాను అని చెప్పి నేను తినకూడదు, తినకుండా ఉండాలి అన్న కోరికలుంటాయా? అట్లాంటి కోరికలేమన్నా వస్తాయా? ఉండవు గదా! అప్పుడు కూడా మనకు తినాలన్న కోరికలు ఉంటూ ఉంటాయి. ఏంటి అంటే ఆత్మ లెవెల్‌లో మనకి ఆ కోరికలుంటాయి. కానీ బాడీ మాత్రం మనకి ఏంటంటే సపోర్ట్ చేయదు. అండ్ బాడీ మరణించడం జరుగుతుంది గానీ, ఆత్మ మరణించడం అనేది జరగదు. అయితే బాడీ మరణించినప్పుడు ఏమవుతుంది అంటే, ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని నెక్స్ట్ గమ్యాన్ని తీసుకొని వేరే శరీరాల్లోకి ఎంటర్ అయిపోయి ముందుకెళ్ళిపోతది. కానీ శరీరం మాత్రమే పడిపోతుందన్నమాట. 6 టైప్స్ ఆఫ్ చేంజెస్ 6 రకాల మార్పులు దేహానికి మాత్రమే ఉంటాయి కానీ, ఆత్మకి ఉండవు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అవ్యక్తోయం, అచింత్యోయం, అవికార్యోయం ఉచ్యతే. 6 రకాల మార్పులు ఆత్మకి ఉండవు. అందుకనే నువ్వు ఈ శరీరం గురించి నువ్వు చింతించకు అని చెప్తున్నారు. అయితే మనకు క్వెషన్ రావచ్చు. ఆత్మ గురించి చెప్పారు ముందంతా. ఆత్మ మార్పు లేనిదంటున్నారు. ఆత్మ కనిపించదంటున్నారు. ఆత్మని మనం అంటే దాన్ని మనం ఎక్స్‌పీరియన్స్ చెయ్యలేము అంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. కానీ నెక్స్ట్ లైన్‌లో ఏం చెప్తున్నారు? కాబట్టి నువ్వు దేహం గురించి వర్రీ అవ్వద్దు. ఒకసారి చూడండి ట్రాన్స్‌లేషన్. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గూర్చి నువ్వు చింతింపరాదు. అంటే ఆత్మ గురించి చెప్పి దేహం గురించి చింతింపరాదు అంటున్నారు ఏంటి అని క్వెషన్ వస్తుందా? అంటే క్లియర్ ఉందా మీకు? క్లియర్ మాతాజీ. అంటే క్లియర్‌గా అర్థమైందా? పైన లైన్‌లో అంతా ఆత్మ గురించి చెప్పారు. నెక్స్ట్ లైన్‌లో ఏం చెప్పాలి? జనరల్‌గా ఒక విషయం మనం బాగా చెప్పినప్పుడు నెక్స్ట్ లైన్‌లో ఏం చెప్తాం? కాబట్టి నువ్వు దాని గురించి వర్రీ అవ్వద్దు అంటే మీనింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ లైన్‌లో ఏం చెప్పాం? ఆత్మ ఇది, ఆత్మ అది, ఆత్మ ఇది అని చెప్పుకొచ్చి నెక్స్ట్ లైన్‌లో ఏం చెప్తున్నావు? కాబట్టి నువ్వు శరీరం గురించి వర్రీ అవ్వద్దు అంటే అదేంటి చెప్పిందంతా ఆత్మ గురించి, శరీరం గురించి వర్రీ అవ్వద్దు అంటున్నారు ఏంటి అని క్వెషన్ వస్తుందా లేదా? వస్తుంది మాతాజీ. అంటే అర్జున శరీరం గురించి వర్రీ అవుతున్నారు. బాడీ గురించి. ఎందుకిలా చెప్తున్నారు అంటే, అర్జున చింత ఏంటి అంటే, ఎదురుగా ఉన్న ద్రోణుడిని భీష్ముడిని నేను చంపాల్సొస్తుంది అని బాధపడుతున్నారు కాబట్టి, ఎందుకు చెప్తున్నారు? సోల్ ఇమ్మోర్టల్ ఆత్మ ఎప్పుడు ఏ మార్పు చెందదు అర్జున. కాబట్టి నువ్వివాళ ఏదైతే నేను భౌతికంగా చంపుతున్నాను అని బాధపడుతున్నావో, ఆ శరీరం గురించి నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే నువ్వు శరీరాన్ని చంపినా కూడా ఆత్మ నిత్యంగా ఉంటుంది. అండ్ ఇంకొకటేంటి అంటే శరీరము ఇప్పుడు ఎవరి సమక్షంలో చనిపోతున్నారు వాళ్ళందరూ చెప్పండి? కృష్ణుని సమక్షంలోనా కాదా? భగవంతుని సమక్షంలో మనం ప్రాణం వదులుతున్నాము అంటే మనకి అందరికి కూడా ఉత్తమ గతులొస్తాయన్నమాట. అర్థమవుతుందా? భగవంతుని సమక్షంలో ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే దానికి చాలా ఉత్తమ గతులొస్తాయి. పోనీ దాన్ని పక్కన పెట్టినా కూడా ఇంకేమంటున్నారంటే భీష్మ, ద్రోణాచార్య వీళ్ళిద్దరూ కూడా పుణ్యాత్ములు. వాళ్ళు పుణ్యం చేసుకున్న వాళ్ళే. వీళ్ళు ఇవాళ ఈ పరిస్థితుల వల్ల ఇవాళ అటువైపు అధర్మం వైపు ఉండి యుద్ధం చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి నెక్స్ట్ బాడీ దొరుకుతుందా? దొరకదా? చెప్పండి. Yes, no? కర్మానుసారం వాళ్ళకి ఇంకా బెటర్ బాడీనే దొరుకుతుంది కదా అర్జున. ఇంకెందుకు నువ్వు వర్రీ అవుతున్నావు అని చెప్తున్నారనమాట. పై లైన్‌లో ఆత్మ గురించి చెప్పి నెక్స్ట్ లైన్‌లో నువ్వు దేహం గురించి వర్రీ అవ్వద్దు అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నువ్వు దేహ లెవెల్‌లో వాళ్ళని చంపుతున్నానని బాధపడుతున్నావు కానీ, ఒకటి వాళ్ళకి ఉత్తమ గతులు ఇంకా ముక్తి కూడా దొరకొచ్చు. భగవంతుని యొక్క సాన్నిధ్యంలో వాళ్ళు దేహాన్ని వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ముక్తి అయినా దొరకచ్చు. లేదు అంటే కర్మ ప్రకారం వాళ్ళకి ఇంకా మంచి శరీరం బెటర్ డెస్టినేషన్స్ అనేవి దొరుకుతాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా నువ్వు వాళ్ళని చంపాల్సొస్తుంది అన్న బాధ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కృష్ణ చెప్తున్నారు అర్జునకి. అయితే మీరు గమనించారా? గత ఆల్మోస్ట్ 2.13 నుంచి ఇవాళ మనం ఎన్నో శ్లోక డిస్కస్ చేస్తున్నాం? 2.25. 25 డిస్కస్ చేస్తున్నాం ఇవాళ ఇప్పుడు మనం. 13 నుంచి 25 శ్లోకాస్ వరకు కూడా
కామన్ పాయింట్ ఏముంది చెప్పండి? దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఆత్మ గురించి. ప్రతి శ్లోకాలో కూడా ఆత్మ గురించి. మేబీ 1 or 2 శ్లోకాస్ మధ్యలో మనం టాలరేట్ చేయి అని చెప్పాం గానీ, బట్ మోస్ట్‌లీ ఫోకస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 7, 8 శ్లోకాస్ దాకా కూడా ఆత్మ గురించే చెప్తూ ఉన్నారు. అయితే మనకి క్వెషన్ రావచ్చనమాట. సో, కృష్ణ ఏమన్నా మనలాంటి వ్యక్తినా? అంటే చెప్పిందే చెప్తూ మనం ఒక్కొక్కసారి చెప్తూ ఉంటామనమాట. చెప్పిందే చెప్పి పక్కన వాళ్ళ బుర్ర తినేస్తూ ఉంటాం మనం ఒక్కొక్కసారి. పోనీ కృష్ణ అట్లాంటి వ్యక్తినా చెప్పండి? కాదు. ఇప్పుడు వాళ్ళున్న కాదు సార్. పరిస్థితి గూడా అలా ప్రశాంతంగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకునే పరిస్థితా వాళ్ళున్నది చెప్పండి? కాదు. అండ్ అర్జున ఏమన్నా మనలాంటి మందబుద్ధి కలవారా? అంటే మనలో చాలా మందికి కొన్ని విషయాలు అర్థం కావు. సో, చెప్పాల్సొస్తూ ఉంటుంది. అర్జున అలాంటి వ్యక్తినా? కాదు. అర్జునకి ఎంత ఫోకస్ ఉంటుంది అంటే, ఒకసారి ఏమవుతది అంటే ద్రోణాచార్య అందరూ తన శిష్యులందరిని పిలుస్తారనమాట. పిలిపించి ఒక టార్గెట్ చూపిస్తూ ఉంటారు. సో, టార్గెట్ చూపిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఏమంటారు అంటే, "మీకక్కడ ఏం కనిపిస్తుంది?" అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు అంటే, "నాకు చెట్టు కనిపిస్తుంది" అంటారు. కానీ అర్జునాని పిలిచి ఏం కనిపిస్తుంది అంటే, చెట్టు కొమ్మ పైన ఒక పక్షి కన్ను. అవన్నీ చెప్పకుండా నాకక్కడ పక్షి కన్ను కనిపిస్తుంది అని అంటారనమాట. సో, ఎంత డీప్‌గా, ఎంత ఫోకస్డ్‌గా ఉంటే అర్జున లాంటి ఆన్సర్ ఇస్తారు చెప్పండి? అవునా కాదా? సో, అర్జునకి ఎంత ఫోకస్ ఉందో దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సో, కృష్ణ మరి పదే పదే ఆత్మ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి పర్పొట్లో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ఏదన్నా ఒక విషయము రిపీట్ చేస్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము అంటే, దాని అర్థం ఏంటి అంటే, దాని యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి చెప్తున్నారనమాట. కృష్ణ సాక్షాత్తు దేవాది దేవుడు. అండ్ ఆయన స్టూడెంట్, ఆయన భక్తుడైన అర్జున ఎంతో ఫోకస్ కలిగిన ఎంతో గొప్ప యోధుడు, వీరుడు, భక్తుడు. సో, ఇలాంటి వ్యక్తి కృష్ణ అర్జునకి సింపుల్‌గా ఒక మాట చెప్పేయొచ్చు కదా! "నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అర్జున. సో, ఆత్మ దేనివల్ల నాశనం చెందదు. సో, నువ్వు చంపుతుంది కేవలం శరీరాన్ని మాత్రమే. సో, డోంట్ వర్రీ" అని ఒక్క శ్లోకంలో చెప్పేసేయొచ్చు కదా! కానీ ఇన్ని శ్లోకాలు, ఇన్ని యాంగిల్స్‌లో సో, మేబీ నువ్వు యుద్ధం చేస్తే శరీరం ఇదవుతుంది అనుకుంటున్నావేమో, ఆ టైంలో కూడా ఆత్మ ఉంటుంది. సో, ఆత్మ ఆరేయబడదు, చంపవేయబడదు, ఎండబడదు. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు అంటే, జస్ట్ టు స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆత్మ జ్ఞానం అనమాట. సో, ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇంపార్టెన్స్ యొక్క దాన్ని స్ట్రెస్ చేయడం కోసం చెప్తున్నారనమాట కృష్ణ. సో, చూడండి మనం గూడా మనకి శ్రీ చైతన్య మహాప్రభు హరినామం యొక్క గొప్పతనం చెప్తూ ఒక శ్లోకం ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉందా? ఆ! ఉంది. అంటే అది కూడా మనకి హరే నామ హరే నామైవ కేవలం కలం నాస్తైవ గతిరన్యత. కరెక్ట్. సో, శ్రీ చైతన్య మహాప్రభు మనకేం చెప్తారంటే హరినామం యొక్క గొప్పతనం చెప్తూ హరేర్నామేవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత. సో, ఇక్కడ చూసారా? హరినామేవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యత అని చెప్పేయొచ్చు కదా! సో, హరినామం ఒక్కటే కేవలం అదొక్కటి మాత్రమే కలికాలంలో మనకి ఉద్ధరిస్తుంది. ఇంకొక దారి లేదు అని సింపుల్‌గా చెప్పొచ్చు కదా! శ్రీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? హరేర్నామేవ కేవలం 3 సార్లు స్ట్రెస్ చేస్తున్నారు. ఇంకొక మార్గం లేనే లేదు. హరినామమే అని 3 సార్లు చెప్తున్నారు. అండ్ తర్వాత కూడా ఏం చెప్తున్నారు? కలౌ నాస్త్యేవ అంటే దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్‌నేటివ్ అంటే వేరే మార్గం లేదు అని 3 సార్లు ఎందుకు చెప్తున్నారు అంటే, అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టే చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు కూడా కృష్ణ అర్జునకి ఇంత లెవెల్‌లో, ఇన్ని శ్లోకాల్లో, ఇంత కాన్వర్జేషన్‌లో ఎందుకు చెప్తున్నారు ఆత్మ గురించి అంటే, ఆత్మ జ్ఞానం ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? ఎందుకలాగా అన్ని సార్లు చెప్పాల్సొచ్చింది అనేది. మనం కూడా ఇప్పుడు క్లాస్‌లో ప్రతిరోజు మనం మార్నింగ్ జాయిన్ అవుతున్నాం. 6:15కి మన క్లాస్ స్టార్ట్ అయితుంది. సో, మేబీ మన క్లాస్ ఎండ్ అయ్యేసరికి 7:15. 6:15 నుండి 7:15 వరకు కూడా మనం ఆత్మ అన్న విషయం మనం వింటూ ఉన్నాం, గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. బట్ ఒక్కసారి క్లాస్ ఎండ్ అయిపోయాక మనం ఆత్మస్థరంలోనే ఉంటున్నామా? ఆత్మ నిధిలోనే బిహేవ్ చేస్తున్నామా? లేదు మాతాజీ. ఇంటికి రాలేదు. చాలా సో, చాలా సార్లు ఏమైతది అంటే, రిపిటీషన్ ఎందుకుండాలి అంటే, అది మనకి స్ట్రాంగ్‌గా వెళ్ళాలనమాట. లేదు ఒక్కసారి చెప్పి వదిలేస్తే ఏమైతదంటే, ఓకే. సంథింగ్ మనం క్యాజుయల్‌గా తీసుకుంటామనమాట. సో, అందుకే ఇన్ని శ్లోకాస్‌లో ఎందుకింత నొక్కి చెప్తున్నారు కృష్ణ అంటే, ఆ జ్ఞానం ఉంటేనే మనం జీవితంలో చేసే కర్తవ్యం అనేది ప్రాపర్‌గా ఉంటుందనమాట. లేదు అంటే, మనము
ఈ మోహంలో పడిపోవడం అనేది జరుగుతుంది. సో, అందుకనే ఇంత స్ట్రెస్ చేసి ఆత్మజ్ఞానం ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఇన్ని క్లాసులు వింటున్నా, ఎస్‌జీఆర్‌లు చేసుకున్నాం, ఎస్‌జీఆర్ అడ్వాన్స్డ్ కోర్సులు చేసుకున్నాం. ఇంక మేమైతే భక్తి యోగా కూడా అటెండ్ అయ్యాం. సో, మేము ఇన్ని విన్నా కూడా ఆత్మజ్ఞానంలో ఉండడం అనేది అంత సింపుల్ కాదు. జస్ట్ చెప్పొచ్చు. ఓకే. మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అని చెప్పి చెప్తాం గానీ, నిజంగా ఈ శరీరానికి ఇబ్బందొచ్చి, ఈ శరీరానికి ఏమన్నా ఒడిదుడుకులొచ్చినప్పుడు అయితే ఆత్మ స్థరంలో ఆలోచించడం జరుగుతుందా? జరగదు మాతాజీ. జరగదు. జరగదనమాట. సో, అందుకనే మనం వినగా ఏదో ఒక రోజు మనకది రియలైజేషన్‌లోకొస్తదనమాట. ఓకే. శరీరానికొచ్చింది ఒప్పుకుంటాను. అర్జునకు కూడా ఇబ్బందొచ్చింది. కానీ ఆత్మజ్ఞానం ఇచ్చారు. ఎందుకు కృష్ణ అంటే ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. టాలరేట్ చేయాలి. ఆత్మజ్ఞానం తెలిస్తేనే టాలరేట్ చేయగలుగుతాము. టాలరేట్ చేస్తేనే మన ధర్మం ఏంటో మనం ఫాలో అవ్వగలుగుతాము. సో, అప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేది యూజ్ అవుతదనమాట. అలాంటి థింకింగ్‌కి రావాలి, అలాంటి థాట్ ప్రాసెస్‌లో ఉండాలి అంటేనే మనకి ఆత్మజ్ఞానం ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. లేదంటే అవ్వదనమాట. విన్నంత మాత్రాన మనకి ఆత్మజ్ఞానం అనేది మనకి రియలైజేషన్‌లోకి రాదు. వినే కొద్దీ అండ్ ఏబీసీడీ ఫాలో అయ్యే కొద్దీ. సో, అసోసియేషన్, బుక్స్, చాంటింగ్, డైట్ ఇవన్నీ మనం ఫాలో అయ్యే కొద్దీ మనం విన్నది మనకి విజ్ఞానంగా మారుతుందనమాట. అప్పటిదాకా ఏంటంటే మనం వింటూనే ఉండాలి. చాలా మందికి ఆత్మ గురించి చెప్తూ ఉంటే చాలా డ్రైగా ఉంటది సబ్జెక్ట్. ఎన్ని సార్లు చెప్తారు, ఎంత బోరింగ్ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు గూడా విన్నారనమాట. మీకు గూడా అలా అనిపిస్తదా? పర్వాలేదు చెప్పచ్చు. లేదు మాతాజీ. లేదు మాతాజీ. మాతాజీ చాలా చాలా ఎక్కువ హ్యాపీగా చెప్తున్నాను. లేదు. లేదా? ఓకే. లేదు అంటే మంచి విషయమే. బట్ ఉందన్నా కూడా మంచి విషయమే. ఉందన్నా, లేదన్నా గానీ అది ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాలనమాట. సో, మనం మన గురించి మనం తెలుసుకోవడానికి కూడా మనకి డ్రైగా, బోరింగ్‌గా అనిపిస్తుంది అంటే జస్ట్ మనం ఆలోచించొచ్చనమాట. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది. ఓకే. 20 ఇయర్స్ బ్యాక్ అయితే మీరు చెప్పినట్టుగానే అబ్బా ఏంటిది మనకేం అర్థమవుతుంది. ఆ! యెస్. 20, యెస్. 25 ఇయర్స్ బ్యాక్ అలానే అనిపించేది. ఈ హ్మ్. మధ్యన అయితే అసలు లేదు మేడం. లేదు హ్మ్. మాతాజీ. యెస్. యెస్. కాదు మాతాజీ, అది భక్తిలో ఒక్కడెవడో వస్తున్నా కాబట్టి ఆ! మీరు చెప్తుంటే ఇంకా మాకు ఇంకా బాగా అనిపిస్తోంది. హరి బోల్. సో, కొన్ని విషయాలు అంతే అన్నమాట. మనకి నచ్చినా, నచ్చకపోయినా, బోరింగున్నా, ఇంట్రెస్టింగున్నా, ఎట్లున్నా గానీ కొన్ని మనం యాక్సెప్ట్ జేయాల్సిందే ఉంటదన్నమాట. ఎందుకంటే ఎవరి గురించో చెప్పట్లేదు, దేని గురించో చెప్పట్లేదు. బేసిక్‌గా మన గురించే మనం దెలుసుకుంటున్నామన్నమాట ఇక్కడ. అది గూడా మనకి బోరింగ్ అనిపిస్తుందంటే దట్స్ ఫైన్. కొన్ని రోజులు బోరింగ్ అనిపిస్తది. వినగా బోరింగ్ గురించి కొంచెం ఇంట్రెస్ట్‌కెళ్తదన్నమాట. ఇంకొంచెం వినగా ఏమైతది? ఇంట్రెస్ట్ కాస్త మన ఆచరణలోకొస్తూ ఉంటదన్నమాట. సో, వినాలి అందుకనే. సో, మనలో మార్పు రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కథ వినాలి. సో, భగవద్గీత ఏం చెప్తున్నారు? కృష్ణ ఏం లీలలు చేశారు? సో, హరికథ వినే కొద్దీ మనలో మార్పు రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. లేదు అంటే చాలా కష్టం. సో, భగవద్గీత చాలా మందికి ఎందుకు అంత తొందరగా ఇష్టపడరు, చదవరు అంటే ఈ ఆత్మజ్ఞానం ఉంటుంది. ఇదంతా ఎవరు చదువుతారు అన్న ఫీలింగ్ ఉంటది. కానీ చదవాలి, వినాలి. విన్నప్పుడే మనకి అర్థమవుతదన్నమాట. మనం ఏంటి అన్న విషయం మనకు తెలుస్తది. ఓకే. నెక్స్ట్ శ్లోక చూద్దాం. ఓకే. ఈ ఒక్క శ్లోక చూసి మనం క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకేనా? ఎవరో టైం అయిపోయిందని చెప్తున్నారు. నాకు కూడా టైం అయిపోతుంది. ఓకే చూద్దాం. 2.26 అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం నిత్యం మా మన్యసే నిత్యం వా మన్యసే మృతం మృతం తథాపి త్వం మహాబాహో తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి నైనం శోచితుమర్హసి. నైనం శోచితుమర్హసి. నైనం శోచితుమర్హసి. ఓకే. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి.
తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. మన శ్లోక చదువుదాం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అనువాదం చూద్దాం. ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ లేక జీవ లక్షణములు ఎల్లప్పుడూ జనించుచు మరణించుచునని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఓకే, భాష్యం చూద్దాం. దేహమునకు భిన్నముగా ఆత్మకు ఒక ప్రత్యేక ఉనికి కలదని విశ్వసింపని బౌద్ధుల వంటి తత్వవేత్తలు కొందరు కలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించిన కాలమునందున లోకాయతులు మరియు వైభాషికులు అని పిలువబడు కొందరు తాత్వికులు కలరు. అట్టి తాత్వికులు భౌతిక మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవోత్పత్తి కలుగునని పలుకుదురు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తాత్వికులు కూడా అట్లే భావింతురు. వారి సిద్ధాంతమును అనుసరించి మూలకముల కలయికలో కొన్ని భౌతిక రసాయనిక చర్యల వలన జీవ చిహ్నములు సంభవించును. ప్రస్తుత కాలమున అమెరికాలో ప్రచారము చెందుతున్న కొన్ని కుహనా మతములు సహితము ఈ సిద్ధాంతమును భక్తిరహితమైన బౌద్ధుల శూన్యవాదమును అనుసరించుచున్నవి. ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతమునందువలే ఆత్మ ఉనికిని గుర్తింపజాలకున్నను దుఃఖించుటకు కారణము లేదు. ఎవ్వరును కొన్ని రసాయన వస్తువుల నష్టమునకు చింతిస్తూ విద్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమున హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి. పైగా నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రమునందు మరియు వైజ్ఞానిక యుద్ధ విధానములందు శత్రువుపై విజయమును సాధించుటకు మానవుడు అనేక టన్నుల కొలది రసాయనములను వృధా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతమును అనుసరించి దేహముతో పాటు ఆత్మ కూడా నశించును. కనుకనే ఏ విధముగా చూచినను అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేద నిర్ణయమును విశ్వసించినను లేదా విశ్వసింపకపోయినను అతడు చింతించుటకు ఎట్టి కారణము లేదు. ఈ సిద్ధాంతమును అనుసరించి ప్రతిక్షణము భౌతిక వస్తువుల నుండి అనేక జీవులు ఉత్పత్తి యగుచు వానిలో అనేకము ప్రతిక్షణము నశించుట చేతను అట్టి సంఘటనల విషయమున చింతింపనవసరము లేదు. కనుకనే ఆత్మకు పునర్జన్మ లేనిచో పితామహుడు మరియు గురువులను సంహరించుట చేత పాప ఫలితములు కలుగునని అర్జునుడు భయము నొందనవసరము లేదు. ఈ సందర్భమున శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహు అని వ్యంగ్యముగా సంబోధించుచున్నాడు. ఎందుకనగా వేద మార్గమును పాటింపకునను కనీసము అర్జునుడు వేద జ్ఞానమును త్రోసిపుచ్చు వైభాషిక సిద్ధాంతమును అంగీకరింపనందులకు భగవానుడట్లు పలికెను. క్షత్రియునిగా అర్జునుడు వైదిక సంస్కృతికి చెందినవాడు. కనుకనే ఆ సంస్కృతి అతనిని ఆ సిద్ధాంతములను అనుసరించువానిగా చేసినది. సో ఇక్కడ ఏమంటున్నారు? ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ జన్మించుచు మరణించుచు ఉన్నదని భావించినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు అంటున్నారు. సో ఇక్కడ ఏమైందంటే చూసారా, ఇప్పటిదాకా ఏమనుకున్నాం? ఆత్మకి జననం లేదు, మరణం లేదు అని మాట్లాడాం. కానీ కృష్ణ ఏమంటున్నారంటే ఈ శ్లోకాలో, ఒకవేళ అర్జున నువ్వు ఆత్మకి జననం ఉంది, మరణం ఉంది అని నమ్మినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారనమాట. అయితే కృష్ణ ఎందుకు ఈ శ్లోకాలు ఇలా చెప్తున్నారు? ఇప్పటిదాకా మనకి ఒక బేస్లో చెప్పుకుంటూ వచ్చారు కదా, జననం లేదు, మరణం లేదు, మార్పులు లేవు, ఇవేమీ లేవు అని చెప్తూ సడన్ గా కృష్ణ ఏమంటున్నారు అంటే జన్మించినా మరణించినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు అంటే ఆ టైంలో కృష్ణ ఎప్పుడైతే మనకి భగవద్గీత అర్జునకి బోధించారో ఆ టైంలో కొంతమంది ఎలా ఉండేవాళ్ళు అంటే ఆత్మ అనేది స్పెసిఫిక్ గా ఏమీ ఉండదు. ఆత్మ అనేది కూడా కొన్ని మెటీరియల్ కాంబినేషన్తో, అంటే
కొన్ని రసాయనాల కలయికతో ఆత్మ డెవలప్ అవుతుంది అని నమ్మే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళని కూడా ఉద్దేశించి ఏమంటున్నారంటే, ఓకే, మీ జ్ఞానం ప్రకారం, మీ ఇది ప్రకారం కొన్ని రసాయనాల కలయికతో ఆత్మ జన్మించి మరణించినప్పటికీ కూడా అలాంటి ఆత్మ గురించి బాధపడాల్సిన అవసరం ఏంటి అర్జున అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మనకిక్కడ ఏమంటారు అంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకోండి. యుద్ధంలో ఎన్నో రకాల ఆయుధాలు, ఎన్నో రకాల వెపన్స్ అనేవి వాడుతున్నప్పుడు చాలా కెమికల్స్ అనేవి ఉంటాయా? లేవా చెప్పండక్కడ? ఉంటాయా లేదా? యెస్. ఉంటాయి. ఉంటాయి. సో, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్నో కెమికల్స్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ పైన ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. ఇటు టీమ్, ఇటు టీమ్ వైపు, ఇటు టీమ్, ఇటు టీమ్ వైపు ప్రయోగం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అటాక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో వెపన్స్ వాడుతున్నప్పుడు ఎన్నో కెమికల్స్ అనేవి లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ కృష్ణ ఏమంటున్నారు? ఒకవేళ అర్జున నువ్వు ఆత్మ అనేది కూడా కొన్ని కెమికల్స్ యొక్క కలయికతో వచ్చింది అని నమ్మినప్పటికీ కూడా, జస్ట్ కొన్ని కెమికల్స్ లాస్ అయినప్పుడు మనం బాధపడతామా? ఇప్పుడు యుద్ధంలో మనం ఇట్లా యుద్ధం చేసుకుంటూ ఉన్నాము. వెపన్స్ వాడుతూ ఉన్నాము. ఆ వెపన్స్ కోసం ఎన్నో కెమికల్స్ అనేవి తయారీలో వాడతాము. సో, అవి వాడడం వల్ల అయ్యో! ఇవి పోయాయి, అవి పోయాయి అని బాధపడడం జరుగుతుందా? దాని గురించి చింతిస్తామా? వాటిని చింతించము మాతాజీ. చింతించం కదా! గెలిస్తే గెలిచినా, గెలవకపోయినా ఏదైనా గాని మనం దాని గురించి వర్రీ అవ్వం బేసిక్‌గా. అవునా కదా? సో, అలానే అర్జున కూడా ఒకవేళ ఆత్మ నువ్వు అలా కొన్ని రసాయనాల కలయిక సమ్మేళనం వల్ల ఆత్మ డెవలప్ అయింది అని నువ్వు ఫీల్ అయినా కూడా, ఒకవేళ ఓకే, ఇక్కడ కొన్ని కెమికల్స్ పోతున్నాయి. ఆత్మ రూపంలో కొన్ని కెమికల్స్ పోతున్నాయి. కొన్ని రసాయనాలు, కొంత మ్యాటర్ అనేది పోతుంది. సో, దాని గురించి కూడా నువ్వు చింతించాల్సిన అవసరం లేదు కదా అర్జున అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మనకి మోడర్న్‌గా కూడా చాలామంది మోడర్న్ సైంటిస్ట్స్ ఏమంటారు అంటే, ఆత్మ అనేది స్పెసిఫిక్‌గా ఏదీ లేదు. సమ్ మెటీరియల్ కాంబినేషన్ వల్ల ఆత్మ డెవలప్ అయ్యి కాన్షియస్‌నెస్ అనేది వచ్చింది అని అంటారనమాట. సో, వీళ్ళకి కూడా ఈ లెసన్ చెప్తున్నారనమాట. ఏంటి అంటే, అలా వచ్చినా కూడా నువ్వు చంపాల్సొచ్చింది, ధర్మయుతంగా నువ్వు చంపాల్సొచ్చినప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది? కొన్ని కెమికల్స్ లాసే కదా జరుగుతుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు అర్జునని కృష్ణ మహాబాహు అని సంబోధిస్తున్నారు. ఎందుకు సంబోధిస్తున్నారు అంటే, కనీసం నువ్వు వేదాల్లో ఏదైతే ఉందో అది నమ్ముతున్నావు కాబట్టి నిన్ను మహాబాహు అంటున్నా. అంటే ఇక్కడ కృష్ణ అడ్రెస్ చేశారు. ఎలాంటి పీపుల్‌ని అడ్రెస్ చేశారంటే, ఎవరైతే ఆత్మ లేదు, కేవలం రసాయనాల సమ్మేళనం వల్ల ఆత్మ అనేది డెవలప్ అయింది అని నమ్మకంతో ఉంటారు కదా! వాళ్ళని అడ్రెస్ చేశారు. కానీ అర్జునాని మహాబాహు అని ఎందుకు అంటున్నారంటే, అట్‌లీస్ట్ నువ్వు ఆ కేటగరీలో పడడం లేదు. నువ్వు ఆత్మ అనేది ఏదో అప్పటికప్పుడు అలా పుట్టింది అని చెప్పి నువ్వు నమ్మడం లేదు అర్జున. సో, దట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పి చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? ఒక వ్యక్తిని మనం అప్రిషియేట్ చేస్తున్నామంటే ఏమంటున్నాం? నువ్వు ఏదైతే కరెక్టో దాన్ని నమ్ముతున్నావు కాబట్టి నిన్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను అని అంటామా లేదా మనం? సో, అలానే కృష్ణ అర్జునాని మహాబాహు అని ఎందుకు అంటున్నారు అంటే, నువ్వు రాంగ్ ఫిలాసఫీ జోలికెళ్ళట్లేదు. సో, ఈవెన్ రాంగ్ ఫిలాసఫీ అనుకున్నా కూడా అక్కడ కూడా నష్టం లేదు. కానీ గుడ్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఆత్మ ఉంది, ఆత్మ నిత్యమైనది అన్న విషయం వేదాల్లో ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు నమ్ముతున్నావు. సో, అందుకని ఇక్కడ ఆ కృష్ణ అర్జునాని మహాబాహు అని అడ్రెస్ చేశారనమాట. ఓకేనా? సో, ఏ విధంగా చూసినా కానీ పోనీ వేదాల ప్రకారం అర్జున నమ్మినా ఏమవుతుంది? ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అలానే. చంపేది కేవలం శరీరాన్ని మాత్రమే. సో, అక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. పోనీ ఈ కేటగిరీలో జనాల ఇదిలో మనం ఆలోచించినా కూడా ఇక్కడ బాధపడాల్సిన అవసరం ఉందా అంటే లేదు. జస్ట్ ఫ్యూ కెమికల్స్ లాస్ వల్ల మనం ఏం బాధపడం కదా! సో, ఇక్కడ కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సో, 2 దారులలో కూడా కృష్ణ అర్జునకి చెప్తున్నారు. బట్ అర్జున మాత్రం పర్ఫెక్ట్ డివోటీ అండ్ ఆయన అన్ని వేదాలనేవి అధ్యయనం చేస్తూ పెరిగాడు కాబట్టి అట్‌లీస్ట్ ఈ ఫిలాసఫీకైతే అర్జున అట్రాక్ట్ అవ్వడనమాట. అర్జునకి తెలుసు ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ నిత్యమైనది. సమ్‌వేర్ ఈ కన్‌ఫ్యూజన్‌లో మర్చిపోయి కృష్ణ ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఇస్తున్నారు. కానీ వేదాల ప్రకారం వేదాలను అనుగుణంగా మనం జీవించిన వారికి ఈ నాలెడ్జ్ అనేది తెలుస్తుందనమాట. ఓకే. అందుకని అర్జునని ఇక్కడ కృష్ణ మహాబాహు అని సంబోధించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ శ్లోక మనము రేపటి క్లాస్‌లో డిస్కస్ చేద్దాము. వి ఆర్ ఆల్రెడీ అట్ 7:05 దాటింది కాబట్టి. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఈ 2 శ్లోకాస్‌లో? యెస్. హరే కృష్ణ ప్రణవి మాతాజీ. చెప్పండి మాతాజీ.
మాతాజీ చిన్న డౌట్ మాతాజీ విద్యుక్త ధర్మం అంటే ఏంటి మాతాజీ తెలుగులో? విద్యుక్త ధర్మం అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటారు మాతాజీ. ఇప్పుడు అర్జున లెవెల్‌లో చూసుకున్నట్లయితే అర్జున ఈజ్ అ క్షత్రియ. సో, క్షత్రియుని ధర్మం ఏంటి అంటే క్షత్రియుడు చేయాల్సిన పని ఏంటి అంటే ధర్మం కోసం పోరాడడం అన్నమాట. సో, ధర్మం కోసం పోరాడడం అనేది అర్జునుడి యొక్క విద్యుక్త ధర్మం. దాన్ని పక్కన పెట్టేసి నేను నా వాళ్ళని చంపాల్సొస్తుంది. ఇప్పుడు ధర్మ సంస్థాపన చెయ్యాలి అంటే భీష్మాని, ద్రోణాన్ని ఎదిరించాల్సి ఉంటుంది. భీష్మాని, ద్రోణాన్ని చంపాల్సి ఉంటుంది. సో, ఇది పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అన్నమాట. తన తాతని, తన రిలేటివ్స్‌ని, తన టీచర్‌ని చంపి ధర్మస్థాపన చేయాల్సొస్తుందన్నమాట అర్జునకి. సో, ఈ బాడీలీ కన్సెప్షన్ ఉంది కాబట్టే నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. కానీ ఆత్మ లెవెల్‌లో చూసినప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికీ నిత్యంగా ఉంటారు. అండ్ ఇవాళ బాడీ వదిలేసినా కూడా రేపొద్దున వీళ్ళకింకా ఉత్తమ గతులు దొరుకుతాయి. సో, ఈ ఒక్క జ్ఞానం లేకుండా నువ్వు దేహ పరంగానే నువ్వు ఆలోచించి, నీ విద్యుక్త ధర్మాల్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, విద్యుక్త ధర్మం ఏంటి ఇప్పుడు అర్జునకి అంటే యుద్ధం చేయడం. సో, అపోజిట్ టీమ్ కౌరవుల వైపు మీద యుద్ధం చేసి గెలవడం అనేది అర్జున చేతిలో లేదు. బట్ యుద్ధం చేయడం అనేది అర్జున చేతిలో ఉంది. సో, అది ఆ విద్యుక్త ధర్మాన్ని నువ్వు ఇప్పుడు పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అర్జునకి చెప్తున్నారు కృష్ణ. అలానే మన జీవితంలో కూడా మనకి కూడా మనం ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక భార్యగా సో, ఒక చెల్లిగా, ఒక అక్కగా మనకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనము ఫాలో అవ్వాల్సుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఆత్మస్థరంలో మనకొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటి అంటే పరోధర్మం. ఏంటి అంటే అది భక్తి చేయడం అన్నమాట. సో, భక్తి చేయాల్సొచ్చినప్పుడు మనకి కొన్ని ఇన్‌కన్వీనియన్స్ వస్తున్నాయని చెప్పి మనం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అర్జునకెలా అయితే క్షత్రియ ధర్మం ఫాలో అవ్వాల్సొచ్చినప్పుడు ఆయనకి కష్టాలొచ్చినా కూడా ఈ జ్ఞానాన్నిచ్చి ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారో కృష్ణ, అలానే మనందరి యొక్క పరోధర్మం ఏంటి అంటే భక్తి చేయడం మాతాజీ. సో, దానికోసం కొన్ని కష్టాలొచ్చినా కూడా మనం టాలరేట్ చేయాలి. కానీ ఆ పరోధర్మాన్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, విద్యుక్త ధర్మాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. యెస్ మాతాజీ. క్లియర్ ఉందా మాతాజీ? ఓకే మాతాజీ. అంటే విద్యుక్త ధర్మం అంటే మనకి మెటీరియల్ లెవెల్‌లో వచ్చే మన రెస్పాన్సిబిలిటీ. పరోధర్మం అంటే ఆత్మస్థాయి. యెస్ మాతాజీ. యెస్. ఓకే మాతాజీ. థాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చందన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రణామ్. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రణామ్. యాక్చువల్లీ నిన్న కూడా ప్రభుజీని డౌట్ అడిగాను. నాకు ఇంకా దాని మీద క్లారిటీ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. యాక్చువల్లీ మాతాజీ, ఇది ఇప్పుడు మనం సోల్ గురించి ఈ శ్లోకాస్ లో వింటున్నాం కదా. సోల్ కి ఏం కాదు, సోల్ అనేది చాలా కాన్స్టెంట్. మనం ఈ బాడీకి జరిగినాయి ఇదన్నీ టెంపరీగా జరుగుతున్నాయి. ఏదైనా మనం సోల్ బేస్ చేసుకొని చేస్తే బాడీకి ఏది జరిగినా మనం పెద్దగా ఏం పట్టించుకోము అనేది ఈ శ్లోకాస్ లో బాగా అర్థమవుతుంది. ఇది అప్పుడు సోల్ అనేది తీసుకున్నప్పుడు కర్మ అనేది అసలు ఉండదా మాతాజీ? మనకి థర్డ్ చాప్టర్ మొత్తం కర్మ అనేది బాగా నేను 18 days క్లాసెస్ లో నేర్చుకున్నాను. ఇంకా ఏది జరిగినా అది బాడీకి కదా జరిగేది. ఇంకా సోల్ కి ఏం జరగదు కదా. మరి కర్మ అనేది ఉందని అసలు ఎలా భావించాలి అనేది నాకు ఇంకా కొంచెం దాని మీద డీప్ క్లారిటీ కోసం మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా ఓకే. మాతాజీ. ఓకే. యాక్చువల్‌గా కర్మ అనేది అందుకనే మనం సోల్ లెవెల్‌లో ఉన్నప్పుడు కర్మ ఉండదు మాతాజీ. కానీ ఎస్ కరెక్ట్. మనం సోల్ బాడీ తీసుకుందనుకోండి కర్మ చక్రంలోకొచ్చేస్తుంది. సోల్ బాడీ ఎప్పుడు తీసుకుంటుంది చెప్పండి? సోల్ ఈ భౌతిక ప్రపంచంలోకొచ్చినప్పుడు మాత్రమే బాడీ తీసుకుంటుంది. లేదు అంటే మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నామనుకోండి, మనం మన సచ్చిదానంద రూపంలోనే ఉంటాం. మనం ఈ పంచభూతాలతో ఉన్న బాడీస్ అనేవి తీసుకోమనమాట. కానీ ఇవాళ మనం ఒక ఆత్మ ఈ శరీరాలు ధరిస్తుంది అంటే అది కర్మచక్రంలోకి చిక్కుకుపోతుంది మాతాజీ. సో, అందుకని ఏమవుతుంది అంటే, మనం ఏం చేసినా కూడా దానికి రియాక్షన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ భక్తి చేసే కొద్దీ కర్మచక్రం నుండి బయట పడిపోతారు అని ఎందుకంటారు తెలుసా? సోల్ బాడీలీ లెవెల్‌లో పనులు చేయడం మానేసి, సోల్ లెవెల్ పనులు చేస్తుందన్నమాట. సోల్ ఎప్పుడైతే దానికి సంబంధించిన పనులు చేస్తుందో, కర్మ నుండి మెల్లిమెల్లిగా బయటకొచ్చేస్తది. అర్థమవుతుందా? ఓకే. సో, ఇవాళ మనం కర్మచక్రంలో ఎందుకొస్తున్నామంటే, మన స్థరం ఏంటి? ఆత్మస్థరంలో చేయాల్సిన పనులు మనం చేయడం లేదు. మనం కేవలం దేహానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తున్నాం. అంటే, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్‌గా చేస్తున్నాం కాబట్టే, ఇవాళ మనం కర్మచక్రంలో పడుతున్నాం. కానీ శుద్ధ భక్తులు కర్మచక్రం నుండి బయటికొచ్చేస్తారు. అందుకే భక్తి చేసే కొద్దీ ఏమంటారు కృష్ణ? నీ కర్మనంతా నేను తీసుకుంటున్నాను. నా పైన ఉంటుంది. అందుకనే మనకంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః
అంటారు. సో నా భక్తి చేస్తూ నాకు సరెండర్ అయినప్పుడు నీ పాపాలన్నీ కూడా నువ్వు చేసిన ఆ పాప కార్యాల యొక్క ఫలితం అంతా కూడా నేను తీసుకుంటాను. అన్ని ధర్మాల్ని వదిలేసి నా భక్తి చేయని చెప్తారు. ఇంకొకటి ఏమంటారు అంటే కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి భాజ్యం అంటారు. కర్మని మొత్తాన్ని కూడా ఏదన్నా కడిగి వేయగలదు, తుడిచివేయగలదు అంటే అది భక్తి మాత్రమే చేయగలదు అంటారు. అంటే ఎందుకు అంటున్నారు ఈ మాటలు అంటే ఆత్మ చేయాల్సిన పని భక్తి మాతాజీ. కానీ ఆత్మ చేయాల్సిన పని చేయకుండా మనం వేరే పనులనేవి చేస్తూ వచ్చాం ఈ శరీరాలు తీసుకోవడం వల్ల కాబట్టి మనం కర్మ అనేది కూడబెట్టుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకొచ్చి భక్తి ఇనీషియల్‌గా మనం 100% భక్తి చేయమనమాట. ఒక 1%, 2%, 3% అలా మెల్లిమెల్లిగా భక్తి ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం కాబట్టి ఏమవుతుంది అంటే కర్మ చక్రంలో నుండి కూడా మెల్లిమెల్లిగా మనం బయటికొస్తూ ఉంటాం. సో ఇవాళ ఆత్మ ఎందుకు కర్మ ఫలితం అనుభవించాల్సొస్తుంది అంటే ఆత్మ చేయాల్సిన పని ఆత్మ చేయకుండా భౌతికమైన ఇదిలో చిక్కుకుపోయింది కాబట్టే కర్మచక్రంలోకొస్తుంది. కానీ దాని నుండి ఎప్పుడైతే భక్తి చేస్తూ బయటపడుతూ ఉంటామో ఆత్మస్థరంలో నిలిచి ఆత్మ చేయాల్సిన పని చేస్తది కాబట్టి కర్మ నుండి బయటకొచ్చేస్తది. ఓకే. ఓకే మాతాజీ. ఆత్మ చేసే యాక్టివిటీస్ అంటే మన ధర్మయుగం, సత్యయుగంలో ఉన్నట్టు చాలా పర్ఫెక్ట్‌గా, ప్యూర్‌గా ఉంటారా మాతాజీ? ఆత్మ చేయాల్సిన డ్యూటీ ఏంటి అంటేనే భక్తి మాతాజీ. సో భక్తి చేసే కొద్దీ ఆటోమేటిక్‌గా ప్యూరిటీ, ట్రూత్‌ఫుల్‌నెస్ ఇవన్నీ కూడా మనలో డెవలప్ అయిపోతాయి. ఓకే. ఓకే. సో ఓకే మాతాజీ. ఐడియల్‌గా ఎలా అయితే ఉండాలో అవన్నీ కూడా భక్తి చేసే కొద్దీ మనలో దోషాలు, కల్మషాలన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఆత్మ ఈజ్ ఆల్వేస్ ప్యూర్ మాతాజీ. ఆత్మ సచ్చిదానందం. సో మీరైనా, నేనైనా, ఈ క్లాస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళైనా వి ఆర్ ఆల్ ప్యూర్ అన్నమాట. వెరీ, వెరీ ప్యూర్. ఎంత ప్యూర్ అంటే భగవంతుడు ఎంత ప్యూరో ఆత్మ కూడా అంతే ప్యూర్. ఎందుకు అంత ప్యూర్ అంటే ఆత్మ భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి. ఓకే. ఓకే. సో భగవంతుడు ఎంత పర్ఫెక్ట్, ఎంత ప్యూరో మనం కూడా అంతే ప్యూర్. కానీ ఇవాళ ఎందుకు ఇంత ఇంప్యూర్‌గా ఉన్నామంటే ఎన్నో జన్మలు మనం ఇంప్యూర్‌గా చేయాల్సిన పనులు అలాంటి చేతనతో నిండిపోయి ఉన్నాం కాబట్టి. భక్తి చేసే కొద్దీ ఏమైతది అంటే శిక్షాష్టకంలో ఫస్ట్ శ్లోకం వస్తుంది కదా! చేతో దర్పణ మార్జనం. ఏదో సో మన దర్పణం. చేతన పైన ఉన్న దుమ్ము అంతా కూడా మార్జనం, క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏమైతది క్లీనింగ్ చేసే కొద్దీ ప్యూరిటీ వైపు వెళ్తూ ఉంటామన్నమాట భక్తిలో. సో ఆటోమేటిక్‌గా మంచి క్వాలిటీస్ అనేవి మనలో డెవలప్ అయిపోతాయి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. క్లారిటీ వచ్చింది. ఇంకొక డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు డైలీ దేవుడికి ఫుడ్ ఆఫర్ చేస్తాం కదా మాతాజీ. హ్మ్. అది ఎందుకు ఆఫర్ చేస్తామంటే, అది చాలా పండించేటప్పుడు చాలా చాలా వాటిని చంపేస్తాం. అదంతా కర్మ అంతా రిమూవ్ చేసి మనకి దేవుడు ఇస్తాడు. మనం దాన్ని సాత్విక్ ఫుడ్‌గా తీసుకుంటాము. హ్మ్. జనరల్‌గా నార్మల్‌గా నాకేమొచ్చిందంటే, ఇప్పుడు అప్పుడప్పుడు ఇవి మనం మొన్న అహోబిలం టెంపుల్ ఎళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలామంది గోట్‌ని, అది కోడిని అలా చంపేస్తున్నారు. చూసారా మాతాజీ? హ్మ్. 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 అది వాళ్ళు కూడా దేవుడి కోసం ఆఫర్ చేయటం కోసమే చేస్తున్నారు గదా మాతాజీ! హ్మ్. అప్పుడు వాళ్ళు కూడా ఆఫర్ చేసినప్పుడు అది చంపేసినందుకు ఆ కర్మ అనేది దేవుడు రిమూవ్ చేసి ఇస్తారా వాళ్ళకి? లేదు మాతాజీ. యాక్చువల్‌గా ఏంటి అంటే వేదాల్లో మనకి యానిమల్ సాక్రిఫైస్ అనేది ఉంది మాతాజీ. కానీ యానిమల్ సాక్రిఫైస్ కూడా ఎలా చేయాలి అంటే అప్పుడు మంత్రాలు చదువుతారనమాట. ఒక యానిమల్‌ని సాక్రిఫైస్ చేయాలి. బలి ఇస్తున్నప్పుడు ఏమైతదంటే, కొన్ని సెట్ ఆఫ్ మంత్రాస్ ఉంటాయి. అవి చదివినప్పుడు ఏమైతది అంటే, యానిమల్‌లో కూడా ఆత్మ ఉంటుంది గదా! ఆ ఆత్మని ఆ యానిమల్ నుండి తీసేసి దానికి ఉత్తమ గతి ఇస్తారనమాట సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు. అర్థమవుతుందా? సో, ఇవాళ ఒక ఓకే. కోడిని చంపుతున్నప్పుడు, అప్పుడు చదివే వేదిక్ హిమ్స్‌కి పవర్ ఎలా ఉంటుంది అంటే, ఆ ఆత్మకి ఆ జంతు శరీరం నుండి తీసేసి ఉత్తమ శరీరం, మానవ శరీరం కానీ, అట్లా గొప్ప శరీరం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అలా చేసినప్పుడు ఏమైతది అంటే, ఆహ్, ఆ మంత్రాల యొక్క పవర్ వల్ల ఒక జీవిని మనము ఉన్నత స్థితికి తీసుకెళ్ళినట్లయితది. సో, అలాంటి సాక్రిఫైస్ అనేది, అలాంటి మంత్రాలు చదవగలిగిన శక్తి ఉన్నవారు, అలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు అది అలౌడ్ వేదాల ప్రకారం. కానీ ఇవాళ ఏం జేస్తున్నారు? ఏమన్నా మంత్రాలు చదువుతున్నారా? మంత్రాలు చదివే ప్యూరిటీ ఉందా? ఒక ఒక అసలు ఆత్మ ఉందన్న జ్ఞానమైనా ఉంటుందా చంపే వాళ్ళకి? ఏమీ తెలీదనమాట. జస్ట్ ఇంతకుముందు అలా ఫాలో అయ్యారు. మేమలా ఫాలో అవుతాం. ఇంతకుముందు వాళ్ళు బలిచ్చారు. మేము బలిస్తున్నాం. కానీ ఒకప్పుడు ప్రాసెస్ ఏంటి అంటే, అది బలి ఇచ్చేటప్పుడు ఒక ఆత్మకి మనం ఉన్నత స్థాయి కల్పిస్తున్నామనమాట. ఆ వేదిక్ హిమ్స్ వల్ల. కానీ ఇవాళ ఎవ్వరికీ ఆ జ్ఞానం లేదు. ఎవ్వరికీ ఆ ప్యూరిటీ లేదు. అందుకే చూడండి ఒకప్పుడు బ్రాహ్మణులు ఏదన్నా చదివితే దానికి ఫలితం అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ ప్యూరిటీ అనేదుంది. కానీ ఇవాళ అంత ఫలితం అనేది ఎందుకు రావట్లేదంటే చదివే వాళ్ళలో ప్యూరిటీ లేదు. ఆ ప్లేస్‌లో ప్యూరిటీ ఉండట్లేదు. ఏమీ ఉండట్లేదనమాట. కానీ అవన్నీ పక్కన పెట్టినా కూడా ఇవాళ మనం బలి ఇస్తున్నప్పుడు
మనం చేసే బలి అనేది ఖచ్చితంగా కర్మకి రీచ్ చేస్తుంది మాతాజీ. ఒక జీవిని చంపుతున్నావు నువ్వు. మనం దాన్ని ఉద్ధరించడం లేదు. గొప్ప స్థాయికి తీసుకెళ్లడం లేదు. వి ఆర్ జస్ట్ కటింగ్ ఇట్స్ థ్రోట్. నిర్దాక్షిణ్యంగా ఒక ప్రాణికి తల నరికేస్తున్నాం అన్నమాట. అక్కడ హరే ఏమి కృష్ణ దానికి మాతాజీ. ఉద్ధరణ జరగడం చంపడమే లేదు. కాదు మాతాజీ, దాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆహారంగా తీసుకోవడానికి ఇది వంకగా పెడుతున్నారనమాట బేసిక్‌గా. సో, ఇది నిజంగా ఖండించాల్సిన విషయం మాతాజీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాపర్. వేదాల అదే జ్ఞానం మాతాజీ. లేని వాళ్ళే కేవలం మూస పద్ధతిలో ఒకప్పుడు ఇలా చేశారు అని చేసే వాళ్ళే ఇలా చేస్తారు తప్ప, నిజంగా వేదాల జ్ఞానం చదివినప్పుడు ఒక ఆత్మని నేనలాగా, ఒక శరీరాన్ని నేనలా ఇబ్బంది పెడుతుంటే భగవంతుడు ఎక్కడైనా ప్రీతి చెందుతారా చెప్పండి? మనం మాటలతోనే ఎవరికీ ఇబ్బంది పెట్టకూడదు. ఒక వైష్ణవ అంత సాఫ్ట్‌గా మాట్లాడాలి అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక ప్రాణిని చంపి, ఇది నేను నీకు ఆఫర్ చేస్తున్నాను కృష్ణ, ఇది నేను ఆఫర్ చేస్తున్నాను దేవుడా అని చెప్పి మనం ఇస్తూ ఉంటే కరెక్ట్ కాదనమాట. కాళికామాత ముందు అలా చేస్తారు. కానీ చేసేటప్పుడు కూడా ఆ వేదిక్ హిమ్స్ చదవాలి. చదివినప్పుడే దానికి ఉత్తమ స్థితి, ఉత్తమ గతి అనేది దొరుకుతుంది. అలా కాకుండా కేవలం నేను జస్ట్ చంపేస్తాను, దాని తల నరికేస్తాను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు మాతాజీ. వేదాల్లో అలా లేదు. ఓకే మాతాజీ. అదొకటి నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు దేవుడికి ఆఫర్ చేస్తున్నారు కదా! అవును. ఎలా అవుతది అనిపించింది. ఇప్పుడు నాకు లేదు లేదు అర్థమైంది మాతాజీ. మాతాజీ. యెస్ ఓకే. మాతాజీ. అండ్ ఓకే. యాక్చువల్‌గా ఏమైతది అంటే 3 రకాల మనకి తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 రకాలుంటాయి కదా మాతాజీ. మనకి హ్మ్. పురాణాలు కూడా ఏంటి అంటే 18 ఉంటాయి మాతాజీ. 18లో కూడా 6 సత్వగుణం, 6 రజోగుణం, 6 తమోగుణం ఉంటాయన్నమాట. సో, ఎవరి లెవెల్‌కి తగ్గట్టు వాళ్ళు ఆ లెవెల్ పురాణాలనేవి ఫాలో అవుతూ ఉంటారు. సో, కొన్నిట్లో యానిమల్ సాక్రిఫైస్ ఎందుకిస్తారు అంటే, వాళ్ళు తమో గుణంలో ఉన్నారు కాబట్టి, దానికి తగ్గ యాక్ట్ అనేది ఇదనమాట. సో, కాళికాదేవి ముందు, భద్రకాళి ముందు ఎందుకలాగా ఇస్తారు అంటే, వాళ్ళ నేచర్ అది. వాళ్ళకి తినే ఇది ఉంటుంది. తమో గుణంలో ఉంటారు కాబట్టి, సో, మీరు తినాల్సొచ్చినా కూడా మీరు వేదిక్ హిమ్స్ చదివి, ఆ ప్రాణికి ఉత్తమ స్థితి ఇచ్చి, అప్పుడు అది నివేదనగా చేసి మీరది ప్రసాదంగా స్వీకరించొచ్చు. కానీ ఇవాళ అదేమి జరగడం లేదు. కేవలం మనం మాతాజీ. చంపేస్తున్నాం తప్ప, ఆ జీవకి మనము ఉత్తమ గతి అనేది ఇవ్వడం లేదు. సో, ఇది ఎక్కడ కూడా మనకి యాక్సెప్టబుల్ కాదు మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా మాతాజీ? ఇంకేం లేదు మాతాజీ నాకు. ఓకే. ఫైన్. ఇంకేమి క్వెషన్స్ లేవంటే మనం క్లాస్ ఎండ్ చేద్దాము. మళ్ళీ రేపటి క్లాస్‌లో కలుసుకుందాము. మీరు చదవండి పర్పోర్ట్స్, ట్రాన్స్‌లేషన్స్ ఒకసారి చదవండి. మనం వింటున్నాం కాబట్టి కొంచెం డీటెయిల్‌గా వింటున్నాం కదా! అన్ని ఒక్కొక్క శ్లోకాకి మనం 20 మినిట్స్ అలా టైమ్ ఇచ్చి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, మీరొకసారి మళ్ళీ ఫ్రీ టైమ్‌లో ఇవి చదివినప్పుడు ఏమైతదంటే మీకు బాగా గుర్తుంటాయి. చదివింది అండ్ విన్నది సింక్‌లో ఉన్నప్పుడు ఏమైతదంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీరు టైం దొరికినప్పుడు భగవద్గీత చదవండి యాస్ ఇట్ ఈస్ బుక్ పెట్టుకొని. సో, భాష్యము, అనువాదాలు అన్నీ కూడా చదవండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సత్య మాతాజీ, ఈ రోజు నాకు నెట్ అస్సలు కలవలేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉందన్నమాట. అదే మధ్య మధ్యలో ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది అనమాట. సరే, రికార్డింగ్ అది పెడతారు కదా మాతాజీ. అదే లాస్ట్ క్లాసెస్ కూడా లేవు మాతాజీ, కొన్ని ట్రై చేశాను ఓకే. ప్లీజ్. ఓకే. ఎందుకంటే షూర్ మాతాజీ. నేను 15 పెడతాను. డేస్ నుండి మిస్ అయిపోయాను మాతాజీ, ప్లీజ్ పెట్టండి. ఓకే. షూర్ మాతాజీ. గత 2 డేస్‌గానే థ్యాంక్ లేవు. అంటే నేను మాతాజీ. వైష్ణవి మొన్న మాతాజీ పెట్టింది గూడా పెట్టాను. నిన్నటిదొక్కటే మిస్ అయింది. నేనది కనుక్కొని నిన్నటి క్లాస్ అండ్ ఇవాళ క్లాస్ 2 కూడా అప్‌లోడ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ. మాతాజీ, సర్టిఫికెట్ గురించి ఎట్లా మీరు దీంట్లో సర్టిఫికేట్ ఫోన్‌లో పంపిస్తారా ఎట్లా? సర్టిఫికేట్ మీకు నేను ఫోన్‌లో పంపిస్తాను మాతాజీ. ఓకేనా? వాట్సాప్‌లో ఎందుకంటే పంపిస్తాను. నేను రాలేను పర్వాలేదు. మాతాజీ, పర్వాలేదు సారీ. మాతాజీ. నేను మీకు వాట్సాప్‌లో ఓకే. పంపిస్తాను. ఓకేనా? థాంక్ యూ మాతాజీ. మాతాజీస్ కూడా నిన్న నన్ను అడిగారు ఎలాగా ఏంటి అని. అయితే అనుష మాతాజీని అడుగుదామని చెప్పాననమాట. నిన్న మాతాజీస్ వాళ్ళకి కూడా డౌట్స్ వచ్చాయి. మరి మనం ఎలా సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అడిగారనమాట. ఓకే. ఒకసారి మీ గ్రూప్ త్రూగా ఒకసారి చెప్తే మాతాజీకి డౌట్ క్లియర్ అయిపోతాయి. ఎవరైతే వచ్చి అటెండ్ అయ్యి తీసుకున్నారో వాళ్ళకి ఓకే. మీరు అటెండ్ అవ్వలేని వాళ్ళు మీకు ఆన్‌లైన్‌లో ఇట్లా వాట్సాప్‌లో సర్టిఫికేట్ కావాలి అంటే నాకొకసారి నేమ్స్ పెట్టండి. నేను అలాగా మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నేను నిఖిల్ ప్రభుతో మాట్లాడి మీకు అలా సర్టిఫికేట్స్ పంపిస్తాను. ఓకే. మాతాజీ, ధన్యవాద ప్రణామ్. రికార్డింగ్ ఆపుతారా? ఒకసారి మీతో మాట్లాడతాను. ఓకే. ష్యూర్ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगतगुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माताजी।